విషగమోయత నిమ్మో విశ్వనా అణకువ క్షమాచత మధికముగాన కిమ్మో ఆత్మనాథ నీకు ప్రణుతమౌలయత ప్రభుని పీఠము జయు ఆత్మా నీ చిత్తమే ఎంచు నీ పాదముల పట్టి నిల్చియుందు నిన్ను నిగరమౌ ప్రకటమౌ సుకర హృదయమిమ్మో యేసునా భయభక్తుల నారేడు మమంబున కిమ్మో జీవనాథ నన్ను లయ జీవముల యందు జయ శాలినిగా జయు యేసునా విమల హృదయ మిమ్మో విదితంబో నిను గొల్వా యేసునాథ నీదు విమల రక్తమో చేత మౌయత నిమ్మో విశ్వనా పరిశుద్ధ హృదయంబు పరమేశన కిమ్మో ధరణి మీద నన్ని తరుణములలో నాగాదరణ నీవే యంచు తలపానా నిరూపము నిమ్మో నిన్ను పోలి నేనున్నా నిత్యానాథ నీదు సారూప్యమెద మీద సంపూర్తిగా రాయు సత్యనా ప్రేమపూరిత హృదయ మేమరకరాగిమ్మో ప్రేమనాథ ఎంతో ప్రేమమో సుమమో నేమో బ్రతుకిమ్మో క్షేమానా విమల హృదయ యదనిమ్మో ఆత్మానా మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన సౌలభ్యం కొరకు పత్రిక వాక్య భాగము
అంటే 2వ కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము ప్రారంభం నుంచి ఒకసారి విందాం. ఒక్కసారి ఈ లోపల ఈ 4:38 అనే పాట పాడాం కదా, ఆ పాట కూడా తీసి అట్టే పెట్టి ఉంచండి, అప్పుడే మూసేయద్దు. రైట్, తీసినోడు చదవండి. కాబట్టి అయ్యా మళ్ళా కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడక, అయితే నడుకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపగయు సత్యమును ప్రత్యక్షపరచబడు వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన. ఇప్పుడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటూ లేదు కానీ క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి మేము యేసు నిమిత్తము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ రూపాంతర అనుభవం మీ కుమారునికి మీరు అనుగ్రహించి ఆ మహిమను నేడు మేము కూడా పొంది అనుభవించి వచ్చుచున్న మీ రాజ్యమందు మేము మీ చెంత చేరుటకును మీ పరిపాలనలో భాగస్థుల మగుటకును మాకు సహాయము చేయము. స్థానిక సంఘము అనేకులు రాదగిన బిడ్డల కనపడుతుంటుండగా మన్నించమని వారికి తగు అవకాశములు దయచేయండి. ఈతి బాధల వలన వ్యాధి బాధలు అడ్డగించబడిన నీ బిడ్డలను మీ రక్తము ప్రోక్షణ చేత వారికి స్వస్థత కలిగించండి. సమస్యల వలయంలో అడ్డుపడి చిక్కుపడిన వారికి విడుదల దయచేయండి స్వామి. స్థానిక సార్వత్రిక సంఘములను మీ పాద చెంత తెస్తున్నాను ఆయన, సహాయం చేయండి. జీవమిచ్చు మీ మాట మమ్మల్ని బ్రతికించి బ్రతుకుల్లో నెమ్మది అనుగ్రహించి మీ మాట కొరకు వచ్చాము నాయన. మీరు పలికితే చాలు మాలో మమ్మల్ని ఆవరించిన అంధకారము పటాపంచలైపోతుంది. ఇది సువార్త సత్యము. మీ కుమారుడు లోకమందు కనపరిచిన మహామహిమలు నేడు మాకును అనుగ్రహించుమని మహిమ పొందుమని మీ కృపా విశేషమును మమ్మను మేము అప్పగించుకొని మీ కృపకై ఎదురు చూస్తూ యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈవేళ రూపాంతరపు వారమని ఆయన మాటలు గురించి శిష్యుల్లో
ప్రథముడుగా ఎంచబడిన పేతురు అంటాడు, యేసుప్రభు మాటలు ఆయన చెప్పిన సందేశం చెబుతూ యోహాను సువార్త 6వ అధ్యాయం వచ్చేటప్పటికి, మరి పరలోకము నుండి వచ్చే ఆహారాన్ని నేనే, నిజమైన ఆహారాన్ని నేనే, నన్ను తినేవాడు నిత్యము తృప్తి పరుడై ఉంటాడు అని తన గురించి చెబుతూ, నన్ను తినువానికి నిత్య జీవము కలుగుతుంది, నా రక్తము పానము చేసిన వానికి మరి అన్నడు వారికి దాహము కొలదు అని చెబుతూ, ఇంకా ఏమంటే నిత్యజీవము కలిగిన వారమే ఉంటామని ఆయన చెప్తే ఆ మాటకి అభ్యంతర పడ్డారు అనేకులు. పడి వందల్లో వేలలో వచ్చిన వాళ్ళు 10లోకి వచ్చి ఆగిపోయారు. 10లోకి వచ్చిన వాళ్ళు 70 మంది ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి వాళ్ళని అడుగుతూ వాళ్ళు కూడా స్పందించారు. ఏమంటే, ఇంత కఠినమైన మాట ఎవడు దీన్ని భరిస్తాడు అంటాడు. కఠినమంటే ఆయన్ని తినమంటాడు ఏంటి? ఈయన ఒక మనిషి బతికుండగా అతని శరీరాన్ని తినమంటున్నాడు, అతని రక్తాన్ని తాగమంటున్నాడు. ఇది ఎక్కడ పోదా? హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్, హౌ హారిబుల్ ఇట్ ఈస్ అని వాళ్ళు భయపడిపోయి చాలా కఠినంగా ఎంచుకొని ఇదెక్కడ మాట అని వాళ్ళు ఇబ్బంది పడిపోయి వాళ్ళు కూడా యేసుని వెంబడించడం తగ్గిపోయారు, వెనక్కి తగ్గారు. ఇంకా మిగిలింది 12 మంది ఆగారు. ఆ 12 మందితో కూడా అంటున్నాడు ప్రభువారు, ఏమయ్య మరి మీరు కూడా ఏంటి, మీ సంగతి ఏంటి అంటాడు. అప్పుడు 12 మందిని పక్షంగా నిలబడి పేతురు అంటాడు, ప్రభువా, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను మేము విడిచి ఎక్కడికి పోము? ఎక్కడికి వెళితే ఏం దొరుకుతుంది? ఏదైనా ఉందంటే అది నీ దగ్గరే ఉంది. అండ్ దట్ యువర్ వర్డ్స్ ఆర్ ఇటర్నల్ లైఫ్. లోకమందు మేము రెక్కాడితే డొక్కాడిన వారి దగ్గర నుంచి కోటీశ్వరులు, జమీందారులు, రాజులు, సంపన్న చక్రవర్తులు సైతము ఉదయం లేస్తే సాయంత్రం మంచమెక్కే వరకు ఏమి తిందుమా, ఏమి తాగుదామని ఆలోచనే తప్ప రెండోది ఏముంది? ఇంకా ఈ లోకముకి సారాంశంలో మ్యాన్స్ ప్రైమరీ అండ్ ఫైనల్ టాస్క్ ఏమంటే వాట్ టు ఈట్ అండ్ వాట్ టు డ్రింక్. దేర్ ఎండ్స్ దేర్ లైఫ్. దీన్ని అర్థం చేసుకోవడానికి తలకిందులు అయిపోయి మనుషుడు లోకంలో రకరకాల ప్రాజెక్టులు, రకరకాల ప్లాన్లు, వ్యాపారాలు, ఒకటి కాదు వాడికి తోచిన అన్నీ చేసుకుంటున్నాడు. దీని సారాంశం ఏంటిరా అని అంటే, ఆ పూట మెతుకుల కోసం, ఆ పూట పానం కోసం. దిస్ ఈజ్ లైఫ్. దీని ప్రభు అంటున్నాడు, నన్ను విశ్వసిస్తే యువర్ లైఫ్ విల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ టైమ్ టు ఇటర్నిటీ. కాలము నుండి నిత్యమునకు మిమ్మల్ని మీ జీవితాన్ని, మీ ఆయు ప్రమాణాన్ని పెంచుతానరా అంటున్నాడు. ఆ మాట ఎవరికి అర్థం అవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందని ఈ మాట. ఇదివరకు ఎప్పుడు వినలేదు, ఎవడో చెప్పలేదు. మరి ఎవడో విననివి, ఎవరు చెప్పనివి యేసు స్వామి దగ్గర ఉంటాయి. దేర్ఫోర్ హీ ఈజ్ గాడ్. ఏమంటే మిమ్మల్ని విడిచి ఎక్కడ పోదామన్నప్పుడు అప్పుడు యేసు స్వామి అంటాడు, నా ఆత్మ జీవమై ఉందంటాడు. చూద్దామన్నమాట. 6:63 యోహాను సువార్త 6:63, 68 చూద్దాం. ఆత్మయు ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అమ్మా ఇక్కడ విషయం ఏమంటే, ఇప్పుడు యేసుతో నిత్యము ఉండాలి అంటే ఆయనని అనుభవించాలి. అంటే ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది?
వెన్ ఎ మ్యాన్ ఈజ్ అలైవ్, ఒకడు బతికుండగా అతని శరీరాన్ని ఎలాగ ఇవ్వగలడు? ఈ ప్రోగ్రాం అంతటిని కూడా దీన్ని ఫైనలైజ్ చేసి యేసు స్వామి వచ్చిన ప్రోగ్రామ్ని దేవుని ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఒక కొలిక్కి తీసుకురావడానికని రూపాంతరపు అనుభవము సంభవించింది. రూపాంతరం అంటే యేసుస్వామి ఎత్తైన కొండకి వెళ్ళాడు, తనతో పాటు 3 శిష్యుల్ని తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎందుకంటే చాలా సమీపించింది. ఆయన యెరూషలేములోకి వెళ్ళడము, అక్కడ అన్యుల చేతికి అప్పగించబడటము, కోడలతో దెబ్బలు తినడము, హింసించడము, చంపబడటము, సమాధి చేయబడటము, 3వ దినం లేవడము, ది హోల్ ఇష్యూ అంతా కూడా ఈ ఎపిసోడ్ మొత్తం జరిగిపోవటానికి చాలా సమీపం అయిపోయింది. ఓ వారం రోజుల్లో ఈ పని అయిపోతుంది. అయిపోయి టయానికి యేసుస్వామి ఏం చేశారంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుని తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, తమరు పంపిన పని ముగింపుకి వస్తుంది, మరి నేను నా వర్క్ రిపోర్ట్ మీకు ఇవ్వాలి కనుక ఇప్పుడు వాటుడు దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, నాకు మరి ఈ సృష్టి ఆది నుంచి ఆదాము మొదలుకొని సృష్టి అంతము వరకు మానవాడి చేయబోయే పాపపు భారము నేను మొయ్యాల్సి వస్తుంది. అది ఒక పట్టాన్ని మోసేది కాదు, అయినను మీ మాట చొప్పున నేను దాన్ని భరించాలి కనుక మీ శక్తి నాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి, మీ ఆదరణ నాకు కావాలని ప్రభు తండ్రి సన్నిధిలో ప్రాధేయపడుతూ భూతకాలాన్ని అటు భవిష్యత్తు కాలాన్ని తనలో ఇముడ్చుకుంటూ ఆయన వర్తమానంలో ఉండి ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు, తండ్రి పాదాల్లో కొండ మీద. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము సూర్యుని వలన, ఆయన వస్త్రములు సూర్యకాంతిని పోలినవి దగ్గర మెరుగుచుండేనని వాక్యం ఉన్నది. వైల్ హీ వాజ్ ప్రేయింగ్ హీ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్. ఆయన రూపాంతరం చెందేశాడు. రూపాంతరము ఆయన ఆంతర్యమందు ప్రారంభించి బయటికి అది ప్రసరించి ప్రకాశించింది. అప్పుడు దాన్ని చూచువారు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. పేతురు శిష్యులు 3 కూడా వాళ్ళు అలాగా వాళ్ళు బోర్లబడిపోయారు. దే వర్ అనేబుల్ టు వ్యూ దట్ హోలీ పిక్చర్, హోలీ విజన్, ఆ పరిశుద్ధ దర్శనాన్ని చూడలేకపోయారు. చూడలేక అతని యొక్క పేతురు కలిగిన దర్శనంలో పారవశ్యం చెంది తనకు వచ్చిన ఆత్మానందంలో ఈ మాటలు మాట్లాడేస్తాడు. ఏ మాటలు? ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, ఎలా ఉంటామని మీరేమీ అనుకోవద్దు. నీకొకటియు, ఏలియాకు ఒకటియు, మోషేకు ఒకటియు, నేను 3కి 3 పర్ణశాలలు కట్టేస్తానయ్యా, 3 టెంట్లు మీ 3కి ఇక్కడ నేను కన్స్ట్రక్ట్ చేస్తాను కనుక ఇక మనం కిందకి వెళ్ళొద్దు, కొండెక్కం కనుక ఇక్కడే ఉండిపోదామని తను మానవ ఆవేశాలతో మాట్లాడేస్తున్నాడు. అప్పుడు పరమ నుండి తండ్రి జోక్యం చూసుకొని ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమంటాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని మాట్లాడతాడు. అంటే పేతురు ఇక ఆగిపోయి, నువ్వు మాట్లాడింది చాలేక ఇక ఎక్కువ మాట్లాడితేమో మాట్లాడకయ్యా, ఇప్పుడు నా కుమారుడు మాట్లాడబోతున్నాడు, ఇంతవరకు ఆయన మాట్లాడాడు, ఇక ముందు మాట్లాడతాడు. దేర్ఫోర్ నా కుమారుని మాట మీరు వినడమే మీ పని, విని ఆ ప్రకారంగా చేయండి. ఎందుకంటే మీరు మాట్లాడడం వల్ల దాని ప్రయోజనం లేదు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని రూపాంతరంలో చెప్తాడు తండ్రి అయిన దేవుడు.
మరి ఇంకో మాట మీ హృదయంలో ఒకటి దోబూసులాడుతుంది. ఏమంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాననే మాట ఇక్కడ కాదు, అది ఆయన బాప్తిసం రోజునే. బాప్తిసం తీసుకుంటూ ఉండగా ది హోల్ హెవెన్ వాజ్ ప్లీజ్డ్. ఎందుకంటే దేవాది దేవుడు మానవాడితో మమాకమైన రోజు ఆ రోజు అక్కడ, అందుకని అది ఆనందం. ఇక్కడ నా కుమారుడు, నా ప్రియకుమారుడు మాట్లాడతాడు, ఆయన మాట్లాడేసిన విషయం మాట్లాడేశాడు, ఇక్కడి నుంచి మాట్లాడతాడు, ఈ మాట మీరు వినండి, వింటే మీకు నిత్య జీవం అన్నట్టుగా ఇక మీరు మాట్లాడొద్దు అని చెబుతూ పేతురు యొక్క మాటలకి ముగింపించాడు పరమ తండ్రి. ఓకే, ఇది రూపాంతరమందు జరిగిన అనుభవం. ఇప్పుడు ఆ పాఠాల మనసులో ఉంచుకోండి, ఆ ఉదంతాన్ని, ఆ ఈవెంట్ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు పాఠ్యభాగాలు మనం విందాం. ఓకేనా? అంధకారమందు వెలుగు కలుగుగా కాని పలికిన దేవుడే ఇప్పుడు నాకు సహాయం చేయండి. ఏం చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండిరా. తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు పరుచుటకు. చాలు. ఇక్కడ ఏ గొప్ప దేవుడు ఎత్తైన పర్వతమందు రూపాంతరం చెందాడో అదే దేవుడు ఈవేళ అపోస్తలుల హృదయములో ప్రకాశించాడు. అది దేవ ప్రకాశములకు స్థానము. ఏది? దేవుడు ప్రకాశించాలంటే ఎక్కడ ప్రకాశించాలి? ఎస్, మానవ హృదయంలో ప్రవేశించాలి, రైటే. మరి దేవుడు నేరుగా ప్రకాశిస్తే మనుషుడు తట్టుకుంటాడా? మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి మనకి ఆయన మహామహిమను తట్టుకోగలిగి మనకి మ్యాచింగ్ చేయగలిగిన ఒక మధ్యవర్తిత్వం ఒకటి కావాలి. అదే యేసు ప్రభు. అనగా యేసు ప్రభు అనే ఆ ప్రిజం ఆ పట్టకము మానవ హృదయంలో మనం ఉంచుకోగలిగినప్పుడు దేవుడు ప్రకాశిస్తాడు. ప్రకాశించే ప్రకాశం నేరుగా వచ్చి మన మీద పడితే మనం బతకలేము. ఆ పడిన దేవ కిరణము సరాసరిగా మన హృదయం ముందున్న యేసు మీద పడాలి. పడినప్పుడు అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మనము డైరెక్ట్ అవ్వడానికి మనం అప్పుడే మాడి మసైపోతాం, మన వల్ల కాదు. అది యేసుక్రీస్తునందు వెల్లడి పరచబడుట వలన ప్రకాశించాను. ప్రకాశము దేవునిది. ఇదే కదా జరిగింది. హోలీ విశ్వాంతరాళాలు రూపుదాల్చే ముందు ప్రభువు చేసిన పనేంటి? లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఏమన్నాడు? వెలుగు కలుగుగాక అన్నాడు. చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? గాడ్ ది ఫాదర్, తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? వెలుగు కలుగుగాక అన్నాడు. కలిగింది ఏంటి? ఆ వెలుగే యేసు స్వామి. మళ్ళీ ఇప్పుడు పాపులమైన మనము వెలిగించబడాలంటే, వెలుగు మనలోకి రావాలంటే ఎవరు పలకాలి? గాడ్ ది ఫాదర్ హ్యాస్ టు ప్రొనౌన్స్. ఆయన మాట్లాడాలి. వెన్ గాడ్ స్పీక్స్, జీసస్ క్రైస్ట్ కమ్స్. అది ఎలాగో చెప్పనా? 6:44 యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. అంటే ఒకడు యేసు స్వామి దగ్గరికి వెళ్ళాలంటే వాడు ఏమై ఉండాలి? వాడు తండ్రి చేత. అది ఇక్కడ
ఎవడక డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఇది 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 మనుషుడు అనుకున్నంత సులువైన పని కాదు ఇది. వన్ మస్ట్ బి మ్యాగ్నెట్ చేయబడాలి, అతడు ఆకర్షించబడాలి. తండ్రి చేత ఆకర్షించబడితే తప్ప ఎవడను యేసు వద్దకు రాలేడు. ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ది రిసెప్షన్ ఆఫ్ జీసస్. కనుక ఈవేళ మానవాళి ప్రభు దగ్గరికి రావడానికి తండ్రి అలాగే ఇక్కడ ఏమంటే వెలుగు అంధకారమందు వెలుగు ప్రకాశించమని పలికిన ఏ దేవుడైతే పలికాడో అదే దేవుడు మా మీద ప్రకాశించాడు. ఎలాగనంటే యేసుక్రీస్తును బట్టి మా మీద ప్రకాశించాడు. దేర్ఫోర్ మేము ఇప్పుడు ఏమై ఉన్నాము? మేము యేసును ప్రకటించు వారమై ఉన్నాము. వీఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్, ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యోహాను 1:4 ఏమంటారు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు అనమాట. ఆ వెలుగు కమ్మని ప్రభు తండ్రి అయిన దేవుడు పలికితేనే తప్ప అది కలగలేదు. మరి కలిగి అది వట్టినే అలాగే ఏ పని చేయకుండా ఉండలేదు. అది ప్రకాశిస్తూ ఉన్నది. వెలుగు ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ద డార్క్నెస్ కెనాట్ కాంప్రిహెండ్ ఇట్. కాబట్టి ఈవేళ మీ అందరికీ ప్రభు మాట్లాడే మాట ఏమంటే, కుమారి కుమారుడా నీవు నా కొరకు ప్రకాశించాలి అనంటే యూ మస్ట్ హ్యావ్ మై సన్, అంటే నా కొడుకుని నీవు కలిగి ఉండాలి. ఇది రూపాంతరము. ఈ పని చేయడానికి ప్రభువారు 3.5 సంవత్సరాలు నకమకాలుగా ఆయన పుట్టిన దేశము పాలస్తీనా, ఉత్తర దక్షిణ ప్రాంతాలు, ఇక ఇశ్రాయేలీయేతర ప్రాంతాలు కూడా ఆయన తిరిగాడు. తిరిగి చివరికి ఆయన వెళ్ళిపోయేది రోజులు జరిగి పడేటప్పటికి ఈ మాటలు చెప్తాడు. ఏ మాటలు? 3 పట్టణాల్లో 3 ఇశ్రాయేలు పట్టణాలని, 3 అన్యుల పట్టణాలని ఆయన అక్కడ ఉదహరిస్తున్నాడు. ఆ పై పేరాలు ఏమంటాడు? అయ్యో బెత్సదా, కొరాజీనా, బెత్సయిదా, మరే మీలో చేసిన అద్భుతాల్లో తూరు సీదోన్లో కనుక చేసి ఉంటే వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో మారు మనసు ఉందురు. వాళ్ళకి అవి అనుగ్రహించబడలేదు, మీకైతే అనుగ్రహించబడినవని ఓ కపెర్నహూమా, నీవు ఆకాశం మట్టుకు హెచ్చించబడతావా? జాగ్రత్త సుమా, నీలో మారు మనసు లేకపోతే నీవు పాతాళమంత కిందకి గెంటివేయబడతావు అని చెప్తా. అర్థం ఏంటంటే యేసుని ఎరిగిన పట్టణము కపెర్నహూము, యేసయ్య సేవా కేంద్రం, యేసు యొక్క మినిస్టీరియల్ హెడ్ క్వార్టర్స్ ఏంటి? కపెర్నహూమ్. అక్కడ చాలా అద్భుతాలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5,000 మంది భోజనం కానీ చాలా అద్భుతాలు ఆ పట్టణంలో చేశాడు. అది యేసయ్య నాటికి ఉన్న ప్రపంచానికి హైవే. దట్స్ ద హబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఫిషరీయే కాదు, రకరకాల అన్నీ కూడా అటువంటి సెంటర్లో ఆయన కేంద్రంగా తీసుకుని సేవ ప్రారంభించాడు. సేవ విస్తరిస్తుంది. అద్భుతాలు ఎన్నో చేశాడు. చేశాక కూడా కపెర్నహూము యేసునందు విశ్వసించలేదు. సో విశ్వసించని కారణంగా దాని మీద ఇప్పుడు దేవుని తీర్పు ప్రకటిస్తున్నాడు. ఏమని? కపెర్నహూమా, నేను చేసిన అద్భుతాలు చెప్పుకుంటున్నావు కానీ చెప్పుకొని నీకు నువ్వు హెచ్చించబడిపోతున్నావు. సుఖమేంటి? నువ్వు పాతాళం వరకు గెంటివేయబడతావు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందలేదు. ఈ మాత్రం పనులు బెత్సయిదా, కొరాజీనా ఈ పట్టణాలు చేసి ఉంటే వాళ్ళ పాటికి మారు మనసు పొందుదురు. కానీ ఇదివరకు ప్రాచీన ప్రపంచంలో ఏమన్నాడు?
తూరు సీదోనులు, సొదొమ గొమొర్రాలు వాటితో పోల్చాడు ఆయన. విషయం ఏమంటే యేసు మా ఊళ్ళో ఉన్నాడు, మందిరం మా ఊళ్ళో ఉంది, బైబిళ్ళు మా ఇంట్లో ఉన్నాయి, మంచి పాస్టర్ గారు మాకు దొరికాడు, అద్భుతాలు జరుగుతున్నాయని ఇవి చెప్పుకుంటూ సంబరం కాదురా. ఒకడు ఆవశ్యకంగా వాడు మార్పు పొందాలి. మార్పు ఎలా పొందుతామనంటే ఈ లోకము యొక్క నడకను మనం అనుసరించకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయము. మనము రూపాంతరం పొందడానికి ఒక మార్గము, ఒక డివైస్ అక్కడ చెప్పబడింది. ఏమని? రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రారంభం 1-2. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆయన సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీ యుక్తమైనది. ఇక్కడి నుంచి బాగా ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో గ్రహించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వేళ విశ్వాసులలో రూపాంతరము పొందటానికి ఇంత గొప్ప డివైస్ మనకు పెట్టాడు. ఫస్ట్ స్టెప్, ఈ లోక మర్యాద మనకు సంబంధం లేదు. లోకము దాని దారినది వెళ్ళిపోతుంది, దాని పనుల్లో అది ఉంటుంది. మనం అలా ఉండకూడదండి. దాని రుచులు వేరు, మన రుచులు వేరు. మనము సున్నతి కలిగిన వారము, బాప్తిస్మము అనే సున్నతి మనం పొందాము గనక అవతల వాళ్ళకి అది లేదు గనక వాళ్ళ స్టైల్ ఆఫ్ వాళ్ళ లైఫ్ వేరు, మనది వేరు. మనం వాడితో పోల్చుకోవద్దు. వాళ్ళ సరసన బట్టి వాళ్ళ సంప్రదాయాలకి మనం ఆకర్షించబడకూడదు. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. దేర్ఫోర్ మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండు అని చెప్పిన నిఖరమైన ఆజ్ఞ మన మనసులో ఉంచుకుంది. మనం ఏం చేయాలి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో తెలుసుకొని మన మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతాము. మనము రూపాంతరం ఇస్ ద క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ రిపెంటెంట్ బిలీవర్. విశ్వసించిన పశ్చాత్తాప్తుడైన విశ్వాసికి ఈ భూలోకమందు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి ఏమంటే రూపాంతరం. ఆ రూపాంతరానికి వెళ్ళే ముందుగా మారు మనసు, దట్స్ ద స్టెప్పింగ్ స్టోన్. మారు మనసు పొందాలి ముందు, తర్వాత ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకుంటాము. ఈ గ్రహింపులో ఏమవుతుందంటే మన మనసులు మారిపోతాయి, మారి నూతనపరచబడతాయి. అది నూతనపరచబడి ఎప్పుడైతే జరిగిందో నెక్స్ట్ స్టెప్కి మనము రూపాంతరానికి వెళ్ళిపోతాం. అంటే విల్ బి రూపాంతరం అంటే ట్రాన్స్ఫిగర్. ఆ ఫిగర్ మొత్తం రూపము బాహ్యము, ఆంతర్యము బాహ్యము మొత్తం మనము పరసంబంధమైన మహిమతో నింపబడిపోతాం. ఎలాగంటే మీకు అర్థమవుతానికి, ఎలాగంటే ఆదాము అవ్వలు నిషిద్ధ ఫలము తినక ముందు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు అప్పుడు దిగంబరులుగానే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు మహిమ అనే వస్త్రంలో ఉండిపోయారు వాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గరికి నడిచే వయసు ఒక 1-2 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆడబిడ్డైనా మగబిడ్డైనా మన మధ్యలో ఎంతమంది బంధువులు వచ్చిన వాళ్ళు యథేచ్ఛగా వచ్చేసి ఆడుకుంటారు. ఏంటి? వితౌట్ డ్రెస్. అలా ఎందుకు వచ్చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనం అలా తిరగలుగుతామా? ఏంటి? వితౌట్ డ్రెస్ మనం చెప్పేమాట.
ఏడాదిన్నర లేక 2 ఏళ్ళు లోపల పిల్లలు బట్టలు వేసుకోకపోయినా బట్టలు లేకుండానే వాళ్ళు తిరిగేస్తారు చాలా హ్యాపీగా. ఎందుకని? తాముకి సిగ్గెరుగరు, సిగ్గు వాళ్ళకి తెలియదు. దే వర్ ర్యాప్డ్ అండర్ ఇన్నోసెన్స్. కాబట్టి వాళ్ళకి వస్త్రం ఉందా లేదా అనేది వాళ్ళకి ప్రస్తావన అనవసరమైన సంగతి. అది డాడీ దగ్గరికి వెళ్ళినా, మమ్మీ దగ్గరికి వెళ్ళినా, అనుకున్న బంధువుల దగ్గరికి వెళ్ళినా లేదనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ మాకు డ్రెస్ ఉందా లేదా, నేను షూ వేసుకున్నానా, ఇవన్నీ ఉండవు వాళ్ళకి. అలాగే ఉండేవారు వాళ్ళు. ఎవరు? ఆదాము అవ్వలు. వాళ్ళ మనలాగా పాలు తాగే ప్రాయం కాదు వాళ్ళది. ఎవరిది? ఆదాము అవ్వలు. వాడు సరాసరి 6 అడుగుల మనుషులుగా దేవుడు వాళ్ళని బొమ్మలు చేశాడు. 2 బొమ్మల్లో ఆయన వారి నాశకానంతరంలో ఆయన ఊదాడు. వాళ్ళు సరాసరిగా వాళ్ళు మళ్ళీ యంగ్ ఫెలోస్ అయిపోయారు. వాళ్ళు తల్లి పాలు తాగిన వారు ఇద్దరు కాదు, వాళ్ళకి తల్లులు లేరు వాళ్ళకి. అందుకని మహిమ వస్త్రము దేవుడు వారికి ఇచ్చేసాడు. మహిమలో ఉండేవారు. వాళ్ళ సిగ్గు ఎప్పుడు బయటపడింది? నిషిద్ధ ఫలము తినొద్దు అన్నప్పుడు, తినొద్దనే వాటిని తిన్నప్పుడు వాళ్ళని మహిమ విడిచి వెళ్ళిపోగా వాళ్ళు ఏమయ్యారు? దిగంబరులు మనం వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడే అంటే ప్రభు, అరే మీరు దిగంబరులు మీకు ఎవరు చెప్పారా అని అడుగుతాడు ఆయన కదా. అది ప్రశ్నది. అంటే ఇప్పుడు మనము తిరిగి మన ఆది తండ్రి యొక్క స్టేటస్కి వెళ్ళాలంటే అంటే అర్థం ఏంటి? మహిమలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మన మనసు మారి నూతన మగుడి వలన రూపాంతరం వెళదాం. ఆ రూపాంతరంలో ఉండే an unending condition and status ఏమంటే గ్లోరీ విల్ మనల్ని ఎన్సర్కిల్, మనల్ని నింపుకుంటుంది, మనల్ని ఆవరిస్తుంది. అప్పటిగా మనకి ఈ వస్త్రాలు మనకు కనపడవు, భూ సంబంధమైన వస్త్రాలు మనకు కనపడవు. వాళ్ళు తినని నిషిద్ధ ఫలము తినిన వెంటనే వాళ్ళకి భూ సంబంధమైన జ్ఞానం వచ్చింది. కానీ అది అజ్ఞానం. అది ఎంత అజ్ఞానం అంటే తమ సిగ్గును కప్పుకోవడానికి అంజూరపు ఆకులు వాళ్ళు ఏం చేసుకున్నారు? కట్టడాలుగా చేసుకున్నారు. మంచిదే. ఆ డ్రెస్ ఎంతసేపు ఉంది? అది ఉదయాన్ని కుట్టుకున్నారు, సూర్యోదయాన్ని కుట్టారు, సూర్యాస్తమయం అయ్యేటప్పటికి ఆకులు ఎండిపోయి బెడబెడలాడుతూ రాలిపోతున్నాయి. వాళ్ళ సిగ్గుని కప్పడానికి దేవుడు ఏం చేశాడు? చర్మము చొక్కాయలు చేసి ఇచ్చాడు. చర్మం ఎలా వచ్చింది? జంతువులు చంపాలక చంపబడుతూ వాడికి పాపానికి బలి అర్పణ. ఆ చంపబడిన జంతువు యొక్క చర్మం వీళ్ళకి సిగ్గు మాపడానికి దుస్తులైంది, చర్మపు చొక్కాలైనవి. ఇది ప్రోగ్రాం ఆదిలో జరిగింది. ఇప్పుడు మనము అంతకు మించిన మహిమ మనల్ని ఆవరించబోతుంది కనుక ఇది ఎలా జరుగుద్దనంటే దీని గురించి ప్రవచించాడు ప్రవక్త. ఏమని ప్రవచించాడు? ప్రవక్త అనేటప్పటికీ యెషయాకి వెళ్ళిపోవాలి. శృంగారమైన బాగా ధరించుకుని పెండ్లి కుమారు రీతిగాను ఆభరణము ధరించుకుని అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను చాలు. వస్త్రాలేమో రక్షణ, నీతి ఏమో పై వస్త్రము. పై వస్త్రం అంటే ఏంటి? అది మామూలు డ్రెస్సే. దానికి పెట్టిన పేరు రక్షణ. రక్షణ మీద మీది అలంకారం, దాన్ని పై పై వస్త్రం, దాని పేరు నీతి. అంటే ఓవర్ కోట్ అన్నమాట.
అది నీతి, అది దేవుని నీతి. ఆ నీతి వేస్తేనే తప్ప మనము దేవుని దర్బారులోకి మనం ప్రవేశించలేము. ఎందుకంటే అది నీతి గల రాజ్యం కనుక అనీతి మంతులు అందులోకి ప్రవేశించకూడదు. దేర్ఫోర్ విత్ ది డ్రెస్ ఆఫ్ సాల్వేషన్ అండ్ రైచియస్నెస్, రక్షణ వస్త్రములతో నీతి అనే పైబట్టతో వేసినప్పుడు వీళ్ళకు రూపం మారిపోద్దట. మారిపోయి ఏమవుతారు? వీళ్ళు పెళ్లి కుమారునికి ఉన్నంత స్టేటస్, పెళ్లి కూతురుకు ఉన్నంత స్టేటస్ వీళ్ళకి వస్తుంది. ఇదంతా ఈ అధ్యాయం చివరిలో చెప్పాడు. అంటే మనిషి యొక్క ప్రాథమిక స్థితి ఏమంటే, మొదటికి వెళ్దాం, 61లో మొదటి భాగానికి వెళ్దాం. ప్రభువగు యెహోవా ఆత్మ ఉన్నది. దీనులకంటే అర్థం ఏంటంటే పావర్టీ, పూర్ పీపుల్. ఆధ్యాత్మిక సంబంధమైన దరిద్రం మనిషిని పట్టి పీడిస్తుంది. వీళ్ళు అక్కడ తాగలేదు, వీళ్ళు హృదయాలు పగిలిపోయి ఉన్నవి, వీళ్ళు చెరలో బంధించబడి ఉన్నారు, వీళ్ళు పరాయి దేశస్థులైపోయారు, వీళ్ళ జీవితాల్లో రుణగ్రస్తులైపోయారు. వీటన్నిటి నుంచి వీళ్ళు విడిపించిన రోజుని మనుషుని క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే లైక్ ఏ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. చింపిరి గుడ్డలు కట్టుకున్న నీ పేదరికపు స్థితి నుంచి నిన్ను అమాంతంగా పెళ్లి వస్త్రంతో నిన్ను అలంకరించాడంటే ఇది నీకు రూపాంతరం కాదు. ఇది దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్. సగటు మనిషి యేసుస్వామి లేనప్పుడు వాడు కటిక దరిద్రుడు. యేసుస్వామి లేనప్పుడు వాడు గుండె ముక్క చెక్కలైపోయిన గుండెగా ఉంటుంది తప్ప ఆరోగ్యవంతమైన గుండెగా ఉండదు. యేసు లేనప్పుడు అతడు పరాధీనంలో ఉంటాడు, అపవాది అధీనంలో ఉంటాడు. యేసు లేనప్పుడు వాడు సంఖ్యలతో బంధించబడి ఉంటాడు. అంత మాత్రమే కాదు, తనదనుకున్న ప్రతీదీ వాడు పోగొట్టుకుని దిక్కుమాలుడైపోయి ఉంటాడు. దిస్ ఇస్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఇన్ మ్యాన్స్ లైఫ్. ఇటువంటి దిక్కుమాల స్థితిలో ఉంటున్న మనిషిల్లో యేసు ప్రవేశించిన తర్వాత వీడికి ఒకదాని బట్టి అన్నీ సమకూర్చబడతాయి. సమకూర్చబడిన తర్వాత వీడిని అంతిమ స్థితి ఎలా ఉంటుందంటే పెళ్లి కుమారుని వలె, పెళ్లి కుమార్తె వలె దే విల్ బి డెక్కడ్. వాళ్ళు అలంకరించబడతారు. వాళ్ళు అలంకరించబడినప్పుడు వాళ్ళ వస్త్రాలకు పెట్టిన పేరేమంటే రక్షణ వస్త్రము, నీతి పై బట్ట వేసుకుంటే ఇది చూసిన సృష్టి ఎంత ఏమొద్దంటే స్తోత్రమును నీతిని ఉజ్జీవింపచేస్తవి. ఎలాగంటే భూమి మొలకను మొలిపించు రీతిగా స్తోత్రమును ఉజ్జీవింపచే. అప్పుడిక హెవెన్లీ జాయ్ విల్ బి పర్పెచువల్. నిత్యమైన సంతోష ఆనందములు విశ్వాన్ని అలుముకుంటవి, సర్వమానవాళిని అలంకరిస్తాయి అని చెబుతూ ఇదే రూపాంతరం యొక్క మహిమని ప్రవక్త ఎప్పుడో చూసి చెప్పిన మాట. ఈ మాట ప్రవక్త చూసి చెప్పిన ఈ మాటని పెర్ఫామ్ చేశాడు యేసు స్వామి. ఇవాళ పరిశుద్ధాత్మ నీకు నాకు రావాలని ఆయన ఆపరేషన్లో ఉన్నాడు. ఆయన ఈ హోల్ ఇష్యూని నీ మీదకి రావాలని ప్రకటన ద్వారా నాథ అనే హీబ్రూ మాట ఉంది. దానికి అర్థం ఏమంటే ప్రకటన అట ఎలా జరుగుతుంది అంటే చెట్టు కొమ్మలున్న తేనె పట్టు ఉంటుంది కదా, తేనె పట్టులో తేనె కారుతున్నప్పుడు ఒక్కొక్క చొక్క కారుతూ ఉంటుంది. కారినప్పుడు తేనె ఎలా పడుతుందో జీవుల్లోనూ మనుషుల నోట్లలోనూ అలాగ పడుతుందట. ఏది దైవవాక్య ప్రకటన జరిగినప్పుడు అటువంటి సంభవం జరుగుద్దట. అది జరిగిన కార్యక్రమము మనిషిలో ఫలింపచేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రకటనలో ఆ చాతుర్యం ఉందని అపోస్తలుడు చెప్తున్నాడు. గనుక ఈవేళ
ఈ పైన చెప్పిన పట్టణాల్లో మారు మనసు పొందకపోబట్టి యేసుస్వామి చేసిన సేవ తాలూకు అన్నిటినీ కూడా ఆయన ఇప్పుడు ఒక రివ్యూ చేస్తూ చివరి మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆ సమయమున యేసు ఈ మాటలు చెప్పాను, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులను వివేకులకును ఈ సంగతులు మరుగుపరిచి ఉన్నావు, పసిబాలులకును బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీకు దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచి ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అంటే తండ్రిని ఎరుగుటే దేవుని రక్షణ ప్రణాళిక యొక్క మూలాంశము. ఎందుకంటే ఆదాము అవ్వల్ని ఏదేను నుండి నెట్టివేయబడిన తర్వాత తండ్రి ముఖము మనిషికి కనబడడం లేదు. ఇక వీళ్ళు వేరుపరచబడ్డారు. సిన్ సెపరేట్స్ వెరస్ సన్ యునైట్స్. పాపము దేవుని నుండి వేరుపరుస్తుంది, కుమారుడు దేవునితో జత చేస్తాడు. కుమారుడు మానవాళిని దేవునితో జతపరుస్తాడు. కాబట్టి ఈ గొప్ప సంగతి మనకి ఈవేళ చెబుతూ యేసు అంటున్నాడు, నీవుగాక నిన్ను ఎవరికి కనపరచాలని నేను అనుకుంటానో వాళ్ళకే నువ్వు కనిపిస్తావు. ఎందుకంటే సమస్తమును తండ్రి చేత నాకు అప్పగించబడిందని ఈ 11వ అధ్యాయము ముగింపులో మాట్లాడే ఈ మాట అర్థం ఏమంటే, ఈవేళ మరి కుమారుని చేత మొత్తం కార్యక్రమాన్ని ఆయన చేయిస్తున్నాడు. ఎలా చేయిస్తున్నాడు, ఏం చేయాలంటే రక్షణ ప్రణాళికల్లో రక్షణ బలి కుమారుడైన యేసు స్వామి. ఈ బలియాగము ఎలా జరగాలో, ఏం చెయ్యాలో, ఇది ముగింపు ఎలా ముగించాలో, ముగించిన తర్వాత ఈయన తిరిగి తండ్రి వద్దకు ఎలా వెళ్ళాలి, మొత్తం ప్రోగ్రాం అంతా ఆ కొండ మీద డిస్కషన్ జరిగింది. ఏ కొండ మీద? రూపాంతరపు కొండ మీద. అక్కడికి ఎవరు వచ్చారు? మోషే, ఏలీయలు. వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? మోషే రావడము, మోసెస్ రిప్రజెంట్స్ ది హోలీ లా. ధర్మశాస్త్రం ఏం రాయబడి ఉంది, రాయబడిన ప్రకారంగా చెప్పడానికి మోషే అక్కడ వచ్చాడు. ప్రవక్తలు ఏమి ప్రవచించారు, మొత్తం ప్రవక్తలందరి సారాంశమునకు ప్రతినిధిగా ఏలియా వచ్చాడు. సో ఇద్దరి మధ్యలో కుమారుడైన దేవుడు కుమారు యొక్క నిర్గమం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ది ఎక్సోడస్ ఆఫ్ జీసస్. యేసు లోకాన్ని విడిచి తిరిగి తను వచ్చిన చోటకి వెళ్ళిపోగలందులకు చేస్తున్న ఈ కార్యక్రమం ఇలాగ జరగాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఈ డిస్కషన్ అంతా కొండ మీద జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరలోకము కొండ మీదకి దిగి వచ్చింది. ఆ హెవెన్లీ అసెంబ్లీ డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటుంటే పేతురు అలా చూసి నిశ్చేషుడైపోయి ఇక సంతోషం పట్టజాలాగా తానేదో మాట్లాడేస్తున్నాడు. ప్రభువా మనం ఇక్కడ ఉండిపోతాం కాదు. రూపాంతరం అనుభవం అంటే నువ్వు భూలోకంలో నుంచి పైకి ఎలా వచ్చావో పేతురు రూపాంతరానికి కొండ అనుభవంలో చూస్తున్నావు కదా. నువ్వు ఇక్కడ ఉండిపోతాను కాదబ్బా, ఇది నువ్వు మన కొండ నుంచి కిందకి దిగి ఇక్కడ ఏమేమి చూసావో అవన్నీ కూడా భూమి కొండ దిగి వెళ్ళి నీ తోటి మానవాళికి వాటిని షేర్ చేసి యావత్ మానవాళిని తిరిగి ఈ అనుభవానికి నువ్వు ఎక్కించాలని దేవుడు వారిని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఈవేళ మనం ఏం చేస్తున్నాం?
మనము ఒకటి ఏదైనా చేయాలంటే అది మనకి తెలిసినదై ఉండాలి కదా. ఒక దాని గురించి మనం రిప్రజెంట్ చేసాము, ఒక దాని గురించి మనము ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్ ఏం చేస్తారు, తమ తెచ్చిన ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్పగలగాలి. ఈవేళ సంఘంలో యేసు గురించి చెప్పగలిగిన దాతలు ఎవరన్నా ఉన్నారంటే ఏది, ఆయన అనుభవించినోడు చెప్పినట్టుగా జీతానికి వచ్చినోడు చెప్పలేడు. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరర్స్ వేరుగా ఉండి ప్రోడక్ట్ వేరుగా ఉండే ప్రోడక్ట్ పట్టుకెళ్ళి అమ్మేవాడు మాటలు వేరుగా ఉండవి. నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండి ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలో పద్ధతి అంతా ఎరిగినోడు చెప్పిన మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏ జాబితాలో ఉందాం? ఇట్ ఈజ్ అవర్ క్వశ్చన్ ఎయిర్ బిఫోర్ అస్. ఆలోచించండి, రూపాంతరం అంటే ఏంటని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పగలగాలి కదా. అసలు ముందు అది మనకు అర్థమవ్వాలి కదా కదా. గనక పలుకుతున్నప్పుడు, దేవుడు పలుకుతున్నప్పుడు మనం ఆయనకి అడ్డు తగలకూడదు. చీకటి అగాధ జలములపై అల్లాడు చూడెను, అప్పుడు దేవుడు పలకడం ప్రారంభించాడు. అడ్డు తగులుతున్న అంధకారం అంతా మన మీద ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది. వెన్ గాడ్ స్పీక్స్ వెలుగు వస్తుంది, అరుణోదయం మన మీదకి వస్తుంది. అర్థం ఏంటంటే వాక్యపు ప్రవాహానికి ఎవరు అడ్డు తగలకూడదు. వాక్యం ప్రవహిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించాలి. ఆ శబ్దం విన్నప్పుడు దానికి మీద నీ మనసు పెట్టినప్పుడు యూ విల్ బి షైన్, నువ్వు ప్రకాశించగలుగుతావు. అప్పుడేమవుతుంది, సత్క్రియలు చేయడం నువ్వు ప్రారంభిస్తావు. మనుషులు మీ సత్క్రియలు చేసినప్పుడు పరలోకమందున మీ తండ్రిని వాళ్ళు మహిమపరుస్తారు. ఇక్కడ ద పాయింట్ ఈజ్, యేసు అను దీప మన గుండెల మన హృదయ సీమలో ఉన్నప్పుడు, అది లోన మనకి మండుతూ ఉన్నప్పుడు, ది లవ్ ఫర్ గాడ్ షుడ్ బర్న్. దేవుని గూర్చిన ప్రేమ మనలో మండుతున్నప్పుడు, పొరుగువాని గూర్చిన ప్రేమ ఇక్కడ నుంచి బయలుదేరిన ఈ మంట జ్వాలల్లో ఆ మంట బయటకు వచ్చేప్పటికి అది ప్రసరిస్తుంది, అది ప్రజ్వలిస్తుంది. లోన ప్రభువు గురించిన ప్రేమ మండుతూ ఉండాలి, బయట పొరుగువాని గురించిన సత్క్రియలు అనే వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు లీడ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. మిగిలిన ప్రపంచాన్ని ప్రభు వైపుకి మనం నడిపించడానికి ఇదే మార్గమని దేవుడు యేసు స్వామి చెప్పాడు. అలాగా మన రూపాంతరపు అనుభవాలు, రూపాంతరం కొరకైన ఆశ కలిగి ఉండాలి. విన్న వాక్య ప్రకారం ఏమి విన్నానని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధిలో కూర్చుని సమయం ఆయన కొరకు ఖర్చు పెట్టాలి. సమయం ఖర్చు పెట్టకుండా ఎలా వస్తుందో రాదు. వన్ మస్ట్ బి స్పెంట్ విత్ హిస్ ఫాదర్. పరమ తండ్రితో సమయం గడపగలిగిన వానికి ఈ సంభవాలన్నీ దొరుకుతాయి. అందుకని యేసు ప్రభు పగలంతా పలు ప్రాంతాల్లో తిరిగేవాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో ఉండేవాడు, తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. అందుకని పరలోకం నిత్యము ఆయన కళ్ళ ముందు ఉండేది. అలాగ మనమును పరలోకమును అనుభవించిన వారికి మనం దాన్ని చూపించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం మీ అందరి మీద వచ్చి మిమ్మల్ని నింపునుగాక. సమస్త జ్ఞానమిచ్చే దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీరు హృదయములకు తలంపులకు కావలిండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ కలుగజేమునాయ తరంగములో అనమోగా బొటెంచుము నీ సన్నిధానములో
జ్ఞానములో నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్దను తీసివేయకుము నీ రక్షణ మోనా కుమార పట్టు చూము సమాగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు